Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Jewellers, gold, silver and diamonds, beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने महबूब नगर एमएलए कैंप ऑफिस में मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि रेवेन्यू अफसरान को सरकारी ज़मीनों पर कब्जा करने वालों के खिलाफ कार्रवाई करने की मुकम्मल आज़ादी और इख्तियार हासिल है। उन्होंने कहा कि जिस तरह वज़ीर आला रियासत में तालाबों पर कब्जा करने वालों के खिलाफ कार्रवाई कर रहे हैं, यहाँ भी ऐसा ही होगा और सरकारी ज़मीनों के मामले में सियासतदानों का कोई दखल नहीं होगा। వాతావరణ శాఖ నుంచి 3-4 రోజులు తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు వస్తాయి అని చెప్పి వారు సూచన ఇవ్వడం జరిగింది. ఆ సూచన అందుకున్న తర్వాత మొత్తం జిల్లా యంత్రాంగాన్ని, ముఖ్యంగా మున్సిపల్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, ఈ నలుగురితోటి కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం, ఆర్డీఓ, ఇరిగేషన్ ఈలు, మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ చైర్మన్ అందరితో మాట్లాడి భారీ వర్షాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి మనం సమాయత్తం కావాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే ఒకటో తారీఖు ఉదయం 4 గంటల నుంచి మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మహబూబ్ నగర్ పట్టణంలో పర్యవేక్షణ కోఆర్డినేషన్లో దిగిండ్రు. చైర్మన్ గారికి 4 గంటలకే చెప్పడం, వారు అప్పుడే బయటికి వెళ్ళిపోయి ఏ వార్డులలో ఎక్కడ పరిస్థితి ఎక్కడ ఉంది కమిషనర్ గారిని తీసుకోవడం, అలాగే అందరు కౌన్సిలర్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అందరూ కూడా ఆ వార్డులలో పరిస్థితిని గమనించాలి, ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్లకు సహాయం చేయాలి, మనోధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్పి చెప్పడం, వాళ్ళందరూ కూడా అదే పనిగా ఆ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా ప్రజలతోనే ఉన్నారు. కలెక్టర్ గారు కూడా ఉదయం నుంచి ఎక్కడ పరిస్థితి తీవ్రంగా ఉందో ఆ ప్రాంతాలను విజిట్ చేయడం, మిగతా ప్రాంతాల్లో కోఆర్డినేట్ చేయడం, ప్రమత్తో ఉండాలి. తర్వాత ఇంకో విషయం, చెరువులు కుంటల గురించి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా వాళ్ళకు. చెరువుల ఆక్రమణతోటి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో చెరువులలోకి నీళ్లు పోకుంటే అవన్నీ కూడా బయటికి వచ్చి కాలనీలకు పోతాయి. కాబట్టి చెరువులను కబ్జా చేయకుండా, ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టుకోకుండా వాటిని కాపాడే బాధ్యత రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది, ఇరిగేషన్ యంత్రాంగం చేస్తుంది, వాళ్ళకు మద్దతుగా పోలీసు యంత్రాంగం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా అది భవిష్యత్తులో ప్రజల అవసరాల కోసం, వాళ్ళను ఇబ్బందుల నుంచి బయటపడేయడానికి కోసం తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు. ఒక ప్రభుత్వ భూమిలో నిర్మాణాలను తొలగించినా, చెరువు కుంటలో ఉన్న కబ్జాలను తీసేసినా అది మహబూబ్ నగర్ ప్రజల అవసరాలకు, వాళ్ళ ఇబ్బందులను తొలగించనీకే తప్ప ఇంకో విధంగా కాదు. ప్రజలు కూడా దీన్ని గమనించాలి. రెవెన్యూ యంత్రాంగం చాలా పకడ్బందీగా పనిచేయబోతూ ఉంది. ఎక్కడ ఏ ఆక్రమణ ఉన్నా, ముఖ్యంగా చెరువులలో, హైదరాబాదులో ఏదైతే ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో
చర్యలు తీసుకుంటున్నారో అధికారులు, ఇక్కడ కూడా ఖచ్చితంగా అటువంటి చర్యలు మహబూబ్ నగర్ పట్టణ అవసరాల రీత్యా తీసుకుంటారు. దాంట్లో ఎవరైనా పేద ప్రజలు ఒకరిద్దరికి ఇబ్బంది కలిగితే వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అనేది మా ప్రభుత్వం ఖచ్చితంగా ఒక మానవతా కోణంలో ఆలోచించి ఉదారంగా వారిని ఆదుకుంటుంది. కానీ ఒకరిద్దరు పేదవాళ్ళని ముందర పెట్టి మొత్తం రెవెన్యూ భూమిని, గవర్నమెంట్ ల్యాండ్ని, చెరువులను, కుంటలను కబ్జా చేయాలని చెప్పి ఎవరైనా ప్రయత్నం చేస్తే దానికి సమాధానం రెవెన్యూ యంత్రాంగమే చెప్తుంది. ఈరోజు మొత్తం డాటా తీస్తూ ఉన్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వ భూములలో ఎవరు ఇళ్ళు కట్టుకున్నారు, ఎవరు ప్లాట్లు చేసిండ్రు, అవన్నీ కూడా నిదానంగా ఒకటొకటి బయటకు వస్తాయి. దీంట్లో కలెక్టర్ గారి కాడ నుంచి కింద ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ దాకా, రెవెన్యూ అసిస్టెంట్ దాకా అందరూ కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు అనుగుణంగా ఇక్కడ కూడా చెరువులు, కుంటలను కబ్జా నుంచి విముక్తి చేసి మళ్ళీ 2014 పూర్వస్థితిని తీసుకురావాలని చెప్పి పైనుంచి కూడా అట్టనే ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ అధికారులు కూడా అదే రీతిలో పనిచేస్తూ ఉన్నారు. ఏముంది దాంట్లో? ఇప్పుడు చెప్పిందంత ఏంది? ఇప్పుడు చెప్పిందంత ఏందబ్బా? అది ప్రభుత్వ భూమే కదా, కాదని ఎవరన్నా అంటారా? మరి ప్రభుత్వ భూమిలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది రెవెన్యూ యంత్రాంగం పరిధిలో ఉన్న అంశం. దాంట్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండకుంటేనే మంచిది. 100% చేస్తాం, 100% చేస్తాం. ఇప్పుడు మోసపోయే వాళ్ళకంటే మోసం చేసే వాళ్ళ మీదనే మా గురి. ఇప్పుడు మోసపోతారు సామాన్య ప్రజలు, కానీ మోసం చేసే వాళ్ళని అరికడితే మోసపోయే వాళ్ళు ఉండరు. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాం, క్లారిటీతో ఉన్నాం. మీ దృష్టి అధికారంలోకి వస్తే మళ్ళీ ఇల్లు కట్టిస్తామంటున్నాం శ్రీనివాస్ గౌడ్. నాకు తెలియదు అబ్బా. ఇప్పుడు రాజకీయ నాయకుల జోక్యం ఇటువంటి దాంట్లో ఉండొద్దు అనేది మా పాలసీ, మా ఫిలాసఫీ. మేము ఎక్కడ కూడా గతంలో రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం ఏదైనా పనిచేస్తుంటే పోయి అడ్డుపెట్టలే. కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా మేము అడ్డుకోలే. మహబూబ్ నగర్ పట్టణం మంచిగా ఉండాలని కోరుకునేటోళ్ళం, ప్రభుత్వ భూములు కాపాడబడాలని కోరుకునేటోళ్ళం. మేమే గుడిసెలో ఇప్పించి మళ్ళీ మేమే ధర్నాలు చేసే ప్రభుత్వం అది కాదు. ఏదున్నా స్పష్టంగా ప్రజలకు చెప్తాం. మేము చేసే పనిలో క్లారిటీ ఉంటుంది. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।